సమాజంలో విద్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని సిబిసిఎన్సి సంస్థ ఆధ్వర్యంలో 2,000 కోట్ల రూపాయల వ్యయంతో విస్తృత స్థాయి సేవా ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు సిబిసిఎన్సి చైర్మన్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ వెల్లడించారు. గత 3 రోజులుగా నిరంతరంగా కొనసాగిన సిబిసిఎన్సి 78వ మహాసభలు సోమవారం ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు, ఆధ్యాత్మిక నాయకులు ఈ మహాసభల్లో పాల్గొని సంస్థ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ మహాసభల్లో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్లు డాక్టర్ రత్నకుమార్ తెలిపారు. గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా సంస్థల విస్తరణ, స్కాలర్షిప్ కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యా మౌలిక వస్తువుల ఏర్పాటు చేపడుతున్నామని వివరించారు. అదేవిధంగా వైద్య రంగంలో సేవాభావంతో ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ సామాన్యులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సిబిసిఎన్సి నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని డాక్టర్ రత్నకుమార్ తెలిపారు. నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించడంతో సేవా కార్యక్రమాలు మరింత వేగంగా, పారదర్శకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. సిబిసిఎన్సి సంస్థ గత 78 ఏళ్లుగా సేవారంగంలో విశేషమైన గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో కూడా సమాజహితమే పరమావధిగా ముందుకు సాగుతామని చైర్మన్ స్పష్టం చేశారు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవల సమన్వయంతో సామాజిక మార్పుకు సిబిసిఎన్సి కృషి చేస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. మరి మళ్ళా ఎగైన్ సుకుమార్ అన్నగారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. అలాగే ట్రస్ట్ చైర్మన్ గా మరి థామస్ గాబ్రియల్ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ట్రెజరర్ గా మరి దావిజన్ అజ్జర బాలరాజయ్య గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరం. అలాగే అటార్నీగా చాట్రగడ్డ ప్రసాద్ కృష్ణ అసోసియేషన్ నుంచి వచ్చారు. వారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి నిలబడి అంత చాలా సంతోషం. అలాగే గోదావరి అసోసియేషన్ అధ్యక్షునిగా గత 10 సంవత్సరాల నుంచి ఎంతో సేవలు చేస్తున్న ఈబి స్వామి గారు మరి ట్రస్ట్ సెక్రటరీగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఆయన బాప్టిస్ట్ చర్చిలో ఇందుకు సేవలు చేస్తున్నారు. అలాగే చాట్రగడ్డ ప్రసాద్ గారు, అజ్జల బాలరాజు గారు, అలాగే థామస్ గాబ్రియల్ గారు, అలాగే సుకుమారయ్య గారు, అలాగే మరి ట్రస్ట్ కి సంబంధించిన సెక్రటరీగా కూడా ఉన్నారు మన సిబిసిఎన్ సెక్రటరీ పిల్లి వినోద్ రాజశేఖర్ గారు. ఎక్కడున్నా సరే వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే కుటుంబరావు గారు, అందరినీ కూడా దేవుడి నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సిబిసిఎన్సి 2వ ట్రెజరర్ గా మన అన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో నిన్ననే రిటైర్డ్ అయ్యారు. వారిని కూడా అభినందిస్తున్నాం. అలాగే నాగులోపల చిట్టి డైరెక్టర్ గా కూడా ఎప్పుడు గత 20 సంవత్సరాలు కొనసాగుతాడు. ఆయన కూడా స్వాగతిస్తున్నాం. అలాగే యూత్ ప్రెసిడెంట్ గా మరి గతంలో ఆయన సేవలు అందించారు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నడిపారు, చాలా సంతోషకరం. అలాగే యూత్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు సుకుమార్ గారు కుమారుడు మా అన్న అబ్బాయి కూడా చాలా సంతోషకరం. అలాగే స్త్రీల కూడిగా అధ్యక్షురాలుగా మరి మొత్తం కాంతిరేఖ అమ్మ గారిని, అలాగే లక్ష్మమ్మ గారిని, లోకల్ దేవి సేవకులు గోల్డెన్నయ్య గారి అందరినీ కూడా ఈ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసుకుని ఈ సంవత్సరం మన సిబిసిఎన్సిలో మెక్కలార్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకురావడానికి, అలాగే సిబిఎం కాంపౌండ్ లో మరి ఇక్కడ సిబిఎం క్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్ టొరంటోలో ఉంది, ఢిల్లీలో ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మరొక మా డైరెక్టర్ గారు కుటుంబరావు గారు మరి కూడా కేంద్ర కమిటీలో తీసుకున్నందుకు సిబిసిఎన్సి డైరెక్టర్ గా వారిని కూడా ఎన్నుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఈ బృందం అంతా కూడా ఈ సంవత్సరం నుండి ఈ గడియ మొదలుకొని సిబిసిఎన్సి విద్యా, వైద్య, ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో భాగమైనటువంటి 240 స్కూల్స్, 78 కాలేజీలు, అలాగే 8 హాస్పిటల్స్ ని 1,87,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి ఈ సంస్థకి అధినేతలకు ఉన్నటువంటి అందరినీ కూడా దేవుడి నామాన్ని వందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందించాలని, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మూతపడిపోయిన స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే బొబ్బిలిలో మరి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారిని కోరడం జరిగింది. ఇంటర్నేషనల్ స్కూల్ కట్టాం. మరి మాకు నూతన కమిటీతో లోకేష్ గారు టైం ఇచ్చిన వెంటనే దానిని మేము ప్రారంభిస్తున్నాం. అలాగే మెక్కలార్ హై స్కూల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకురావడానికి రేపు 7వ తారీఖుని సీఎం గారిని మేము కలబోతున్నాం. సుమారు ఈ యొక్క ప్రాజెక్టు అంతా 2,000 కోట్లతో ఈ సంవత్సరం అభివృద్ధి పరచాలని ఎంతో ఆశతో మాకు సహకరిస్తున్నటువంటి
మేరీ బెట్స్ మెక్లార్నమ్మ గారు మనవలైనటువంటి గ్రబ్ గారు, అలాగే లింకన్ యూనివర్సిటీ చైర్మన్ అయినటువంటి ఫౌండర్ చైర్మన్ అయినటువంటి భౌమిక్ గారు, వీరు అనేక వేల కోట్లు మాకు సహకరిస్తూ ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్ళి సహకరిస్తున్నారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్స్. కాబట్టి దానంతటికీ కూడా కృపానందం గారు కూడా హెల్ప్ చేస్తున్నందుకు వారికి కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.